మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా, దినేష్, ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారన్నయ్య, జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది. ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా, దినేష్ గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు. ఆ సినిమాకి కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఈ సినిమా నా డెబ్యూ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఇంత కాస్ట్ కానీ, లేకపోతే ఇంత మంచి యాక్టర్స్ కానీ, ఇంతమంది టెక్నీషియన్స్ కానీ, నాకు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఓ హీరోకి దొరికేలాంటి అంత మంచి కాస్ట్ దొరికింది, టెక్నీషియన్స్ దొరికారు. అండ్ నేను ఒకటి ప్రామిస్ చేయగలుగుతాను, ఇప్పటి వరకు చేశాను, సెట్ బ్యాక్స్ చూశాను. అండ్ అన్నయ్య ప్రోత్సాహంతో ఈ సినిమా, నేను నిజంగా చెప్తున్నాను, దిస్ జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య. బికాస్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది, అన్నయ్య గారు చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది. అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. అది కూడా సూపర్ ఎంటర్టైనర్, అది క్రేజీ ఎంటర్టైన్. ఇక్కడ నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవన్ మీరు చూస్తారు. నేను ఐ మేక్ ష్యూర్ ఐ గివ్ యూ ద బెస్ట్ ఫిల్మ్స్. అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. అండ్ జస్ట్ బాలా, దినేష్, థ్యాంక్ యూ. ఎంతో దీంతో మీరు మా తెలుగు ల్యాండ్లోకి వచ్చి ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రెడ్డన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. యూఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే ధనా, మై బ్రదర్, వి బికెమ్ సో, అంటే ధనా కెరియర్, నా కెరియర్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. అండ్ మీ ఇద్దరం దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా ఇంకా అంటే నా మీదకి ఏదైనా నేను వచ్చిందంటే ఫస్ట్ ధనాకు ఫోన్ చేసి, ధనా నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి అంత క్లోజ్ అయ్యాం. థ్యాంక్ యూ ధనా. అండ్ ఈశ్వర్ కార్తిక్, డెఫినెట్లీ బడీ. జనరల్గా నా లెవెల్ వరకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. బట్ నాకు ఫస్ట్ ఈ కథ తెచ్చినందుకు నేను నీకు రుణపడి ఉంటాను ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ టైం, సారీ ప్రశాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, బిజీ స్కెడ్యూల్లో వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత, జెనిఫర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగాస్టార్, నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను గురు. నాకు నిజంగా ఇప్పటికీ ఆ టెన్షన్ ఇంకా ఆడుతూనే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన చాలామంది నాకు ఫోన్లు చేసి నేను ఈ ఈవెంట్కి రావాలని చాలామంది అడిగారు. బట్ నేను ఓన్లీ కొంతమందికి అకామిడేట్ చేయగలను. వాళ్ళందరూ ఒక్కసారి ఆనండి తెలుస్తుంది అందరికి. ఎస్, థ్యాంక్ యూ అన్నయ్య. I'm always your proud bacha. That's all I can say. Thank you. Thank you so much, Satyadev garu. I'm wishing you super success. ఈ మూవీకి మాత్రమే కాదు, రాబోతున్నటువంటి ఫుల్ బాటిల్కి కూడా. అండ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే